వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దేశవ్యాప్తంగా పోస్ట్ కార్డు ఉద్యమం కొనసాగుతుంది. ఇదంతా కూడా కరెన్సీ మీద అంబేద్కర్ బొమ్మను ముద్రించాలి. ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్తున్నారు. అంతోపాటు కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడుతాం. అసలు ఈ ఉద్యమానికి అసలు విషయం ఏంటి, ఎందుకు ఈ ఉద్యమం చేయవలసి వస్తుంది, ఎప్పటి నుంచి చేస్తుందో తెలుసు. ఇది ప్రధానంగా 2015లో ఆర్బీఐ 80 సంవత్సరాల వేడుకల్ని ముంబైలో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని 80 సంవత్సరాల ఆర్బీఐ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి, అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు, తర్వాత ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు, అప్పుడున్నటువంటి మహారాష్ట్ర గవర్నరు విద్యాసాగర్ రావు, వీళ్ళు 5గురు పాల్గొంటారు. పాల్గొన్నప్పుడు నరేంద్ర మోడీ గారు గంట సేపు మాట్లాడతారు. మాట్లాడి లాస్ట్కు ఏం సందేశం ఇస్తాడంటే, మీరు మార్గదర్శకాలు తయారు చేసుకోండి, ప్రపంచం మొత్తం మన దిక్కు చూడాలి, గాంధీని కొనియాడాలని చెప్తాడు. అప్పుడు అసలు గాంధీకి ఆర్బీఐకి ఏం సంబంధం అని, అసలు బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పటి నుండి స్టార్ట్ అయిందని ఒక 6 నెలలు దాని మీద అధ్యయనం చేసి, ఇట్లా కాదు, ఆర్బీఐని ఏర్పాటు చేసింది అంబేద్కర్ కదా, కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ఉండాలని 2016 నుండి పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞానయుద్ధ యాత్ర, ప్రజాపూర్ యాత్ర, ఢిల్లీలో 100 మంది కళాకారులచే ధూమ్ధాం నిర్వహించి 18 మంది ఎంపీలతోని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ దేశ ప్రధానికి కనువిప్పు కలగాలని, ఇంకొకసారి ఆర్బీఐకి గాంధీకి అసలు సంబంధం లేదు, అసలు ఈ దేశ ప్రధానికి అసలు చరిత్ర తెలుసా, అందుకోసమే 1,00,000 మందితోటి ఖచ్చితంగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ మేము జూన్ 23వ తారీఖు నాడు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఆర్ కృష్ణ రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మన దళిత సంఘాల నాయకులందరితోటి ఈ యొక్క దేశవ్యాప్త పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే నిన్న ఆదిలాబాదు, ఈరోజు మంచిర్యాలకు రావడం జరిగింది. దీని మీద కూడా ఆర్థిక శాఖ కూడా నాణ్యాలు కరెన్సీ వివరాల శాఖ కూడా లేఖ రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది, రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగింది. మేమేమంటున్నామంటే, ఖచ్చితంగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ఉన్నప్పుడే అది చరిత్రను ఉక్కిరికించే పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది. అందుకోసమే ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్స్లలో ఆర్బీఐ గవర్నర్ ఎవరైనా, ఆర్బీఐ స్ఫూర్తి ప్రాధాన్యత ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్తున్నారు. అంటే చరిత్రను మేము అంబేద్కర్ అని చెప్తుంటే కరెన్సీ నోటు మాత్రం గాంధీ అని చెప్తుంది. అందుకోసమే దీన్ని దేశవ్యాప్త ఉద్యమాన్ని మేము చేపట్టడం జరిగింది. మేము బీజేపీ నాయకులను కలిసాం, రాజ్యసభ సభ్యులను కలిసాం. ఆర్ కృష్ణయ్య బీజేపీ కదా, ఆయన పార్లమెంట్లో మాట్లాడాడు. మేము 18 సార్లు ధర్నా చేస్తే ధర్నాలో పాల్గొన్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ కదా, అతను కూడా పార్లమెంట్లో మాట్లాడాడు. అదేవిధంగా రాష్ట్రపతికి లేఖ రాశాడు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ చింత అనురాధ గారు, ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్లో మాట్లాడారు. వైఎస్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు, బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడారు. అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఇదంతా న్యాయమైన డిమాండే అంటున్నారు. కానీ ఎక్కడైతే ఈ నిర్ణయ అధికారం తీసుకోవాలనో అక్కడ నిర్ణయం జరగట్లేదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేముగా మాట్లాడుకొని సభలు సమావేశాలు పెట్టుకోవడంలో ఫలితం లేదు. కాబట్టి ఈ దేశ ప్రధానికే తెలవాలని 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టారు. దీని మీద కూడా స్పందించకపోతే మళ్ళీ 1,00,000 కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునితోని కూడా రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, న్యాయశాఖ మంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి అందరికీ ఒక కార్డు రాసి పంపిస్తాం. దీన్ని చేయకపోతే ఖచ్చితంగా పార్లమెంట్ని కూడా మేము ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. response వచ్చిందా?
ఈరోజు ఇంతకుముందు ఏమైపోయిందంటే ఇప్పుడు మేము స్కూళ్ళల్లో కూడా డిగ్రీ పీజీ పిల్లలతో మేము రాయిస్తున్నాం లెటర్. రాయిస్తుంటే మేము అడిగాం కరెన్సీ నోట్ల మీద మీరు ఏ బొమ్మ చూశారు అని. మేము గాంధీ బొమ్మే చూస్తున్నాం అన్న. కానీ గాంధీ బొమ్మే మీరు చూస్తున్నారు కదా, అసలు మొట్టమొదట గాంధీ బొమ్మ లేదు. మొట్టమొదట గాంధీ బొమ్మ లేదు. 1935 నుండి 50 వరకు అప్పుడున్నటువంటి ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వానికి ఉన్నటువంటి వైస్రాయ్, అప్పుడు వైస్రాయ్ అనేది వాళ్ళ 2 బొమ్మలు ఉండే. తర్వాత 1950లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు ఏమని, భారత ప్రభుత్వ రంగ సంస్థలలో 4 సింహాల బొమ్మ ఉండాలని చెప్పింది. అప్పటి నుండే కరెన్సీ నోట్ల మీద 4 సింహాల బొమ్మ ఉండే. తర్వాత పార్లమెంటు బొమ్మ ఉండే, జింక బొమ్మ ఉండే, ఎద్దు బొమ్మ ఉండే, ఏనుగు బొమ్మ ఉండే, తర్వాత ట్రాక్టర్ బొమ్మ ఉండే, మొక్కజొన్న కంకుల బొమ్మ ఉండే, ఇవన్నీ ఉండే. కానీ ఇప్పుడు ఏమంటుండ్రు ఈ తరం పిల్లలంతా, మేము గాంధీని చూసాం ఇవన్నీ బొమ్మలు చూడలేదు అని అంటున్నారు. అందుకోసమే చరిత్రను వక్రీకరించినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే గాంధీ కూడా ఆర్బీఐని ఏర్పాటు చేసింది. గాంధీ అనేటువంటి రాసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకోసం? నిరంతరం గాంధీ బొమ్మే వేయడం వల్ల. అందుకోసమే ఎవరైతే చరిత్ర నిర్ణయిస్తారో వారి యొక్క ఫోటోనే ఉండాలి, వారి యొక్క పేరే ఉండాలని నేను డిమాండ్ చేస్తాను. నేనేమంటున్నా, గాంధీ చేసినటువంటి త్యాగాలను మనం కొనియాడాలి. గాంధీ చేసినటువంటి త్యాగాలను కొనియాడాలి. గాంధీ యొక్క చరిత్రని చెప్పాలి. గాంధీ ఎక్కడైతే ఉద్యమం చేసిండో ఆ ఉద్యమాన్ని చెప్పాలి తప్ప ఆర్బీఐకి సంబంధం లేకుండా ఇక్కడ ఫోటో పెట్టడం అనేది అది చరిత్ర. ఆర్బీఐ అది వక్రీకరిస్తుంది. అది నేనేమంటున్నా, తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరు ఎవరంటే దొడ్డి కొమరయ్య అంటాం, అంతేనా కదా? అది మన దేశ ఉద్యమంలో ఎవరు అంటే శ్రీకాంతాచారి అంటాం. ఇక్కడ ఆదివాసులకు ఆత్మబంధుడు ఎవరు పోరాటం చేసినంటే కొమరం భీం అంటాం. కానీ ఇక్కడ కూడా ఆర్బీఐని ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ ఫోటోను పెట్టకుండా ఇంకోరిని పేరు పెట్టడం వల్ల ఆడ చరిత్రను వక్రీకరించడం అవుతుంది అని మేము ఉద్యమం చేస్తుంది తప్ప గాంధీకి మేము వ్యతిరేకంగా. గాంధీ చేసినటువంటి పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. ఆయన త్యాగాలను మేము చాలా కొనియాడతాం. కానీ ఈ చరిత్రను వక్రీకరించడం సమాజానికి మేము ఆర్టీవీలో కూడా మొట్టమొదట మేము తొలి వెలుగులో మేము అప్పట్లో చాలా మేము ఇంటర్వ్యూస్ ఇచ్చాం. తొలి వెలుగు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఆర్టీవీ కూడా చాలా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. దాదాపు లక్షలాది మంది కూడా చూడడం జరిగింది. మేము ఎక్కడైతే న్యాయం ఉందో ఆర్టీవీ అక్కడనే ఉంటుంది. మేము ఆర్టీవీ లాగానే మేము కూడా ఈ యొక్క ప్రజా ఉద్యమాన్ని మేము చేపడతాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా గాంధీ బొమ్మను నేను కించపరచట్లేదు, కానీ అంబేద్కర్ బొమ్మ కావాలనుకుంటుంది. ఇది ఆర్బీఐని సృష్టించింది అంబేద్కర్. అంబేద్కర్ న్యాయమైన డిమాండ్ ఆ బొమ్మ పెట్టడం అనే ప్రజా సంఘాలు, అదేవిధంగా దళిత సంఘాలు. అయితే మేము ఒక సంఘం తరపునే కాదు, అన్ని పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో మేము చేస్తాం. కొంతమంది మాట్లాడుతాం మన ఏపీ జిల్లాలో పోస్ట్ కార్డు ఇది ఖచ్చితంగా మరి ఏదైతే ఈ యొక్క జాతీయ అధ్యక్షుడు మరి చేరిపోతున్న పరశురామన్న మరి ఏదైతే ఇది మరి తలబట్టిండో మరి మేము కూడా అందులో భాగస్వామ్యమై, ఎందుకంటే ఇది న్యాయమైన డిమాండు. ఈ యొక్క న్యాయమైన డిమాండ్ కూడా మేమందరం దళిత సంఘాలు కూడా మరి ముక్తకంఠంతో మరి ఖచ్చితంగా వారి అడుగుజాడలో నడుస్తామని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు. ఈ యొక్క రాజ్యాంగంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారు రాసిన రాజ్యాంగం వల్లనే పదవులు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి ఈ యొక్క కరెన్సీ మీద ఖచ్చితంగా మరి వారి అంబేద్కర్ ఫోటో ముద్రించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అలా ఏదైతే పోస్ట్ కార్డుల ఉద్యమము వాడవాడల నుంచి జిల్లాల వరకు, జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి నుంచి ఈరోజు దేశ స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని ఉరుతలోగిస్తున్న జాతీయ కమిటీకి, రాష్ట్ర కమిటీకి, మండలాల జిల్లాల కమిటీలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్థిక శాస్త్రంలోనే ఆ రోజుల్లో దేశంలో ఎవరు చేయని విధంగా అలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్బీఐని ఒక వ్యవస్థను సృష్టించి, ఈ విధంగా ఉంటే ఆర్బీఐ అనేది దేశ ప్రజలకు, ప్రతి విలేజ్లో ఉన్న వాళ్లకు, అట్టడుగు వర్గాల వారికి కూడా దీని యొక్క ఆర్థిక ఫలాలు అందుతాయనే ఉద్దేశంతో ఆర్బీఐని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నా ఆర్థిక స్వావలంబన గ్రామాలలో లేదు, పెత్తందారుల చేతుల్లోనే ఇంకా ఉంది. భూమిని జాతీయం చేయాలని అన్నారు, సంపదను జాతీయం చేయాలన్నారు అంబేద్కర్ గారు.
కానీ దేశంలో 75 నుంచి 80% జనాభా సంపన్నుల కొంతమంది చేతుల్లోనే ఉండిపోయింది. దానికి అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేసి సాధించారు ఆర్బీఐని. కానీ ఈ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఆర్థిక అవలంబనకు కారకులైన వారి యొక్క ఫోటోను కరెన్సీ పైన ముద్రించాలని మేము గ్రామాన నుంచి మొదలుపెట్టి ఢిల్లీ నడిబొడ్డున వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ తప్పకుండా అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. అంబేద్కర్ విగ్రహాన్ని ఆర్బీఐ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీపై ముద్రించడం తప్పులేదు. సొమ్మొక్కడిది సోకొక్కడిది లాగా కాకుండా దీని మీద వెంటనే భారత ప్రభుత్వం ఆర్బీఐ వెంటనే దీని మీద ఆలోచించి ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకొని వెంటనే అమలు పరచాలని నేను కోరుతున్నాను. ఇది పరిస్థితి. వెంటనే ఒక ప్రత్యేక కమిటీ వేసి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని కరెన్సీపై అంబేద్కర్ బొమ్మను ముద్రించాలని చెప్పి. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, ప్రతి వ్యక్తితో లేఖ రాపించే ప్రయత్నం చేస్తామని, పోస్ట్ కార్డు రాపించే ప్రయత్నం చేస్తామని చెప్తున్న పరిస్థితి. ఒకవేళ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే పార్లమెంట్ ముట్టడిస్తాం. అప్పుడు పరిస్థితి మా ఉద్యమం ఏ విధంగా ఉంటుందో చూపెడతామని పూర్తి స్థాయిలో ఒక రకంగా హెచ్చరిస్తూ అప్పీల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోస్ట్ కార్డు ఉద్యమం ఏ విధంగా కొనసాగుతుంది, అసలు అంబేద్కర్ కరెన్సీ పై అంబేద్కర్ బొమ్మ పెట్టే ఉద్యమం ఏ విధంగా జరుగుతుందో ఏదో వేచి చూడవచ్చు. రవినాయక్ ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.